Hi, hello, namaste. Welcome to Star India Academy. Dear students, congratulations. Those are clear the preliminary examinations in APPSC. సో ఇప్పుడు మనకి ఏపీఎస్సిలో కట్ ఆఫ్ ఎంత ఉంది అని కొంతమంది అడుగుతా ఉన్నారు. దాదాపు 20 ఉంటుంది అనేది ఒక అంచనా. ఎందుకంటే 2021 వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అయినట్టుగా చెప్తున్నారు. మన అకాడమీ నుంచి చాలా మంది పిల్లలు కూడా క్వాలిఫై అయినారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈసారి అలా ఉండదు. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్ కాబట్టి అలా ఎగ్జామ్షన్ ఇచ్చారు కానీ ఈసారి అలా ఉండదు. కాబట్టి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. దీన్ని బేస్ చేసుకొని మనము మెయిన్స్ స్పెషల్ ఆఫర్ ఇస్తా ఉన్నాము. పాలిటీ 500 రూపీస్కి, ఎస్ఎన్టీ 500 రూపీస్ విడివిడిగా మీరు తీసుకోవచ్చు 500 పే చేసి. అలా కాకుండా మెంటార్షిప్ కావాలి, పాలిటీలో స్టేట్మెంట్ క్వశ్చన్స్ చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి, ఈ సబ్జెక్ట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ రాబోతా ఉన్నాయి, ఇట్లాంటిని కూడా చాప్టర్ వైజ్గా అనాలిసిస్ కావాలి, నాకు మెంటార్ కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఈ రోజు నుంచి పే చేసి చేస్తారో వాళ్ళందరికీ 999K మెంటార్షిప్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనకి యూపీఎస్సి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ను మనము చాప్టర్ వైజ్గా అనాలిసిస్ చేస్తున్నాము. ఈరోజు మనం చాప్టర్ వచ్చరికి అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన గ్రూప్ వన్లో కూడా అడిగాడు, ఆ క్వశ్చన్ కూడా మనం తర్వాత వీడియోలో మనం చూద్దాం. సో యూపీఎస్సిలో మనకి భారత రాజ్యాంగాన్ని సవరించటం అనేటువంటి చాప్టర్ నుంచి మనకి కూడా క్వశ్చన్స్ ఇచ్చాడు. అవేంటో మనం చూద్దాం. అయితే మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో తయారు చేసి దానికి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తా ఉన్నాడు కాబట్టి చాలా తప్పులు వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ నేను మొన్న గ్రూప్ వన్ మీద మిస్టేక్స్ ఎలా ఉన్నాయో ట్రాన్స్లేషన్ కూడా నేను మీకు చూపించాను. అందుకని నేను క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో తీసుకుంటున్నాను, ఎక్స్ప్లెనేషన్లో తెలుగులో ఇస్తాను. కాబట్టి అభ్యర్థులు భయపడాల్సిన పని లేదు. మొదటి ప్రశ్న చూద్దాం. ఆర్టికల్ 368 అమెండింగ్ ది ప్రొసీజర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇస్ మెన్షన్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆన్సర్ ఏబిసిడి మీరు చూడొచ్చు. ఒకసారి ఒక సెకండ్ టైం తీసుకొని ఆన్సర్ చేయండి. ఏమని చెప్తున్నానంటే భారత రాజ్యాంగాన్ని సవరించేటువంటి పద్ధతి ప్రొసీజర్ కాన్స్టిట్యూషన్ ఇస్ మెన్షన్. ఏంటిది? అమెండింగ్ ప్రొసీజర్. ఇక్కడ రాజ్యాంగాన్ని సవరించేటువంటి పద్ధతిని 368 ఆర్టికల్లో ఉన్నది. అది రాజ్యాంగములో ఏ భాగములో ఉన్నది అని చెప్పేసి ప్రశ్న అడుగుతా ఉన్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చరికి మనకి ఏనా, బీనా, సీనా, డీనా మీరు టైం తీసుకొని చూడండి. ఆన్సర్ వచ్చరికి డి అన్నమాట. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఒక ట్రిక్ చెప్పాను. ఆల్రెడీ పబ్లిక్లో పెట్టాను. పార్ట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాలను ఎలా గుర్తుపెట్టుకోవాలంటానికి అన్ని పార్ట్స్కి వర్డ్ చేంజింగ్ టెక్నిక్, స్టోరీ టెల్లింగ్ మెథడ్స్ చెప్పాను, గమనించగలరు. రైట్, దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే మనం T20 అని చెప్పేసి అంటున్నాం. 2020ని మనం క్రికెట్ ఏమంటాం? T20 అంటారు. ఏంటి సార్ అలా ఎందుకు చెప్పారంటే 50 ఓవర్లు ఆడేటువంటి క్రికెట్ని ఈరోజు 20 ఓవర్స్లో ఆడుతా ఉన్నారు. అంటే ఓవర్స్ తగ్గించారు. అంటే ఏం చేశారు? చేంజ్ చేశారు. చేంజ్ని మనం ఏమొచ్చు? మార్పుని సవరించారు. దాన్ని మనము అమెండ్మెంట్ అంటారు. సో కాబట్టి T20 అన్నప్పుడు 50 ఓవర్లు ఆడేది 20 ఓవర్లకు ఎలా మార్పు చేసాము, అమెండ్మెంట్ చేశామో అలాగే T20 అంటే 20వ భాగంలో కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసేటువంటి అంశం ఉన్నది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆర్టికల్ నెంబర్ 368 ఏ దేశం నుంచి మనం తెచ్చుకున్నాం సార్ అంటే మనము సవరణ అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సవరణ సౌత్ ఆఫ్రికా. సా సౌ అనే పదాలు గుర్తుపెట్టుకున్నాము. సవరణ సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నాము. ఇది 3 ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కదా, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇలాంటి ప్రశ్న మనకు పడతా ఉంటుంది. ఏమడుగుతున్నాడు సార్ ప్రశ్న చూడండి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నైదర్ ఫ్లెక్సిబుల్ నార్ రిజిడ్ బట్ సింథసిస్ ఆఫ్ బోత్ అన్నాడు. అంటే భారత రాజ్యాంగం ఏదైతే మనకు కనబడుతూ ఉంటుందో నైదర్ ఫ్లెక్సిబుల్ అంటే మనకి అదృఢ సారీ ఏమంటారు అదృఢ, రిజిడ్ అంటే దృఢ రాజ్యాంగం అనమాట, అదృఢ అంటే ఫ్లెక్సిబుల్ అంటారనమాట. మన భారత రాజ్యాంగం అనేది అదృఢ రాజ్యాంగం కాదు, మరేందంట బట్ సింథసిస్ ఆఫ్ బోత్ అంటున్నాడు. రెండిటి కలయికతో మన రాజ్యాంగం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. ద పార్లమెంట్ అమెండ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పార్లమెంట్ ఏం చేయొచ్చంట? అమెండ్మెంట్ చేయొచ్చంట. తర్వాత చూద్దాం. మేజర్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండెడ్ బై ది పార్లమెంట్ ఎలోన్. అంటే చాలా ఎక్కువ అంశాలని పార్లమెంటు మాత్రమే రాజ్యాంగాన్ని సవరిస్తూ ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఫైండ్ ది రాంగ్ స్టేట్మెంట్ అన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రైటా రాంగా అనేది మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. అయితే మనకి ఇంతకుముందు 1 ఓన్లీ, 2 ఓన్లీ, 3 ఓన్లీ అడిగేది. ఇప్పుడు అలా కాకుండా 1 స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్స్ రాంగు, 3 స్టేట్మెంట్స్ రాంగు, అసలు ఏది కూడా రాంగ్ కాదు. ఇలాంటి ప్రశ్న మనకి తగలబోతోంది, జాగ్రత్తగానండి.
రైట్. ఇప్పుడు మనము ఎలిమినేషన్ ద్వారా మనకి క్వెషన్ చదవగానే ఆన్సర్ అయితే స్ట్రైక్ అవ్వదు. నేను ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాను. ఒక్కొక్కసారి మనం ఎలిమినేట్ చేసుకుందాం. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నెయిదర్ ఫ్లెక్సిబుల్ నార్ రిజిడ్ బై బట్ ఏ సింథసిస్ ఆఫ్ బోత్. భారత రాజ్యాంగం అనేది దృఢ రాజ్యాంగం కాదు, అదృఢ రాజ్యాంగం, రెండిటి కలయిక. ఎగ్జాక్ట్లీ ఇది రైట్ స్టేట్మెంట్ కిందకి వస్తుంది. వాడేమో రాంగ్ స్టేట్మెంట్ అడుగుతా ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ద పార్లమెంట్ అమెండ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అవకాశం పార్లమెంట్కి ఉన్నది అంటున్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇట్లా రాసుకోండి. రైట్ అయితే ఇటుపక్క రాసుకోండి, రాంగ్ అయితే ఇటుపక్క రాసుకోండి. ఇట్లాగా మనం డిఫరెంట్గా రాసుకోవాలి. తర్వాత మేజర్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండెడ్ బై ది పార్లమెంట్ ఎలోన్. అంటే ఎక్కువ అంశాలు పార్లమెంటే రాజ్యాంగాన్ని సవరిస్తుంది అంటున్నాడు. ఇది కూడా రైట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఏమంటున్నాడు? ఫైండ్ ద రాంగ్ స్టేట్మెంట్ అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాంగ్ స్టేట్మెంట్ ఎన్ని ఉన్నాయి? ఒక స్టేట్మెంటా, టూనా, త్రీ అంటే వన్ స్టేట్మెంట్ అంటే రాంగ్. వన్ స్టేట్మెంట్ అంటే స్టేట్ నెంబర్ 1 అని కాదు ఇక్కడ. టూ స్టేట్మెంట్స్ అంటే ఉన్నటువంటి వాటిలలో 1, 2, 3 అలాగనమాట. చాలా ట్రిక్కీగా అడుగుతా ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి. ఈసారి ఇలాంటి క్వశ్చన్ మనం ముందు పడబోతోంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు ఇలాగా రైట్ అనేది ఇటుపక్క పెట్టుకోండి, రాంగ్ అనేది ఇటుపక్క పెట్టుకొని అప్పుడు క్వశ్చన్ మనకి ఏం అడుగుతున్నాడో చూస్తే అప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. లేకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. మనం చదవటం ఒక ఎత్తు అయితే ఆర్ట్ ఆఫ్ ఆన్సరింగ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా తీసుకోవాలి. రైట్ అమ్మ, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం టఫ్ అనిపించవచ్చు ప్రశ్న, ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటి చేస్తున్నారు కాబట్టి నేను మీకు ఇవన్నీ పరిచయం చేస్తాను, ఇబ్బంది లేదు. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అసలు ఈ కింద ఉన్నటువంటి అంశాలను చూడండి అంటున్నాడు. ఏం చేయాలంట? విచ్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సరైనటువంటి అంశాన్ని గుర్తించండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. రైట్, సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి కూడా చాలా సింపుల్, కానీ సబ్జెక్ట్ని చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం. రాటిఫికేషన్ ఆఫ్ ది స్టేట్స్. చూడండి, రాటిఫికేషన్ ఆఫ్ ది స్టేట్స్ అండ్ చాలా జాగ్రత్త తీసుకోవాలి. స్పెషల్ మెజారిటీ ఆఫ్ ది పార్లమెంట్. చూడండి, రెండు క్వశ్చన్ చదివిన తర్వాత దాన్ని ఎలాగా బ్రేక్ చేయాలో చెప్తాను. రిలేటెడ్ టు ద విచ్ ఈస్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ. ఆదేశిక సూత్రాల గురించి చెప్తున్నాడు. అమెండ్ బై కెన్ బి యూనిలేటరల్ మెజారిటీ ఆఫ్ ది పార్లమెంట్ అంటున్నాడు. ఈ వర్డ్ చాలా కష్టంగా కనిపిస్తూ ఉంది, కానీ సింపుల్. తెలుగులో చూద్దాం ఒకసారి. ఏమని చెప్తున్నాడంటే, రాటిఫికేషన్ ఆఫ్ ది స్టేట్స్ అంటే సగం రాష్ట్రాలు ఏం చేయాలా? రాటిఫికేషన్ అంటే ఆమోదించాలి, మరియు ఏం చేయాలి? అండ్ ప్రత్యేక మెజారిటీ చేయాలి. ఎవరు? పార్లమెంటు. ఇక్కడ రాటిఫికేషన్ ఆఫ్ ది స్టేట్స్ ఎంత మెజారిటీ సార్ అంటే ఇది సింపుల్ మెజారిటీ. సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి చెప్తున్నాను మీకు ఇక్కడ. రైట్, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ? స్పెషల్ మెజారిటీ చేస్తుంది. దేనికి సంబంధించింది? రిలేటెడ్ టు ద విచ్ ఇస్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే భారత రాజ్యాంగంలో ఏదైతే సమైక్యకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలమ్మా. భారతదేశం రాజ్యాంగంలో సమైక్యకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని అమెండ్మెంట్ చేయాలంటే ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఆఫ్ ది స్టేట్, తర్వాత పార్లమెంట్ వస్తుంది. జనరల్గా మనం ఏం చెప్పుకుంటాము అని కనుక మనం తీసుకుంటాం అంటే ఏనండి, ఆర్టికల్ 368 ప్రకారం మనకి ఏం చెప్తుందంటే 2/3 మెజారిటీ, స్పెషల్ మెజారిటీ లేకుంటే ప్రత్యేక మెజారిటీ ద్వారా భారత రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరిస్తుంది అనేది ఒక పద్ధతి. ఇది 368 ప్రకారం. రెండో పద్ధతి ఏంటంటే రాటిఫికేషన్ ఆఫ్ ది స్టేట్స్ అంటారు. అంటే సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు దాన్ని ఆమోదించాలి, మరియు 2/3 మెజారిటీ ఆర్ స్పెషల్ మెజారిటీ ద్వారా పార్లమెంట్ దీన్ని రాజ్యాంగాన్ని సవర చేయొచ్చు అంటున్నారు. అయితే అవుట్ ఆఫ్ ది ఆర్టికల్ 368 మరొకటి ఉంది, దాన్ని సింపుల్ మెజారిటీ అంటారు. అసలు అది రాజ్యాంగ సవరణ కిందకే రాదు. అవన్నీ రాజ్యాంగ సవరణ పద్ధతి కింద మనకు రాజ్యాంగ సవరణలే కాదంటారన్నమాట. సాధారణ పద్ధతి ద్వారా ఏ అంశాలనైతే రాజ్యాంగాన్ని సవరిస్తారో అవి రాజ్యాంగ సవరణ కిందికి రాదు అనేది గతంలో మనం మాట్లాడుకున్నాం. రైట్, ఈ రెండు అంశాలు మాత్రమే ఆర్టికల్ 368లో ఉన్నాయి. ఆర్టికల్ 2/3 ఏం చెప్తుందంటే ఏదైతే మనకి ఫండమెంటల్ రైట్స్ కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీస్ కానీ, ఫండమెంటల్ డ్యూటీస్ కానీ, ఆదేశిక సూత్రాలు కానీ, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులను రాజ్యాంగాన్ని సవరించాలంటే కేవలం పార్లమెంటే చేస్తుంది, రాష్ట్రాన్ని అడగదు. అది కూడా ప్రజెంట్ అండ్ ఓటు 2/3 మెజారిటీ కావాలి. రాటిఫికేషన్ ఆఫ్ ది స్టేట్స్ అంటారు. సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలని అడుగుతున్నారు, ఇక్కడేమో అడగట్లేదు, ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు సార్? ఇదే అంశం అనమాట. దీన్ని ఏమంటామంటే ఫెడరల్ అంటారన్నమాట. ఫెడరల్ సిస్టమ్ అనేటువంటి చాప్టర్లో మనం దీన్ని డిస్కస్ చేసాము. ఫెడరల్ అంటే ఏంటిది? ఇద్దరు అనమాట.
సెంట్రల్ గవర్నమెంట్‌కి, స్టేట్ గవర్నమెంట్‌కి ఇద్దరికీ సరైనటువంటి అధికారాలు ఉంటాయి. రెండిటికి సంబంధాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 11వ పార్ట్ తీసుకున్నామనుకోండి, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అని మనకు కనిపిస్తా ఉంటది. ఎక్కడెక్కడ మనకి లీగల్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేషన్ రిలేషన్స్, శాసన మరియు పరిపాలన సంబంధాలుంటాయి. 12వ భాగానికి వస్తున్నప్పుడు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్‌లో ఫినాన్షియల్ రిలేషన్స్ ఉంటాయి. అంటే ఈ 11, 12వ భాగాలను గనక మాడిఫై చేయాలంటే పార్లమెంట్ ఏం చేయాలా? ఆ! రాష్ట్రాలను అడుగుతా ఉంది. ఎందుకంటే దీస్ ఆర్ డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు ద స్టేట్ గవర్నమెంట్ అన్నమాట. రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ కేంద్రము మరియు రాష్ట్రాలు ఇద్దరు సమానమైన హోదాలో ఉన్నారు కాబట్టి ఇలాంటి దాన్ని మనం ఏమంటామంటే ఫెడరల్ అంటారు. సమైక్య అనే పదం ద్వారా మనం అర్థం చేసుకుంటా ఉంటాం. కాబట్టి సమైక్య విషయాలకు సంబంధించి ఏదైనా మోడిఫికేషన్ చేయాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ నెంబర్‌కి వెళ్దాం. షెడ్యూల్ నెంబర్‌లో 7th పార్ట్‌లో లిస్టులు ఉంటాయి. దాన్ని మోడిఫై చేయాలి అంటే రాష్ట్రాలు కూడా సంబంధం ఉంటుంది. తర్వాత వచ్చరికి ఇంకా మనం తీసుకొచ్చారంటే పంచాయతీ రాజ్‌కి సంబంధించి, మునిసిపాలిటీలకు సంబంధించి మోడిఫికేషన్ చేయాలంటే సెంట్రల్ స్టేట్స్‌ని అడుగుతా ఉంటుంది. అది దేని కిందకి వస్తుంది సార్ అంటే ఫెడరల్ కిందకి వస్తుంది. ఎందుకు సార్ ఇలా అడగాలంటే ఒక స్టోరీ చెప్తాను నేను మీకు. రైట్, కొంత టైం తీసుకున్నా పర్లేదు. కొత్తగా పెళ్ళైనటువంటి ఒక అబ్బాయి ఏం చేశాడు సార్ అంటే వాళ్ళ ఆవిడ బర్త్‌డేకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఒక శారీ కొనుక్కొని వెళ్ళాడు. నైట్ 12 గంటలైంది, కేక్ కట్ చేశాడు. సర్ప్రైజ్ అని చెప్పేసి శారీ ఓపెన్ చేశాడు. శారీ ఓపెన్ చేయగానే భార్య చాలా హ్యాపీగా ఫీల్ అయిద్దని చెప్పేసి అనుకున్నాడు. కానీ భార్య నుంచి ఎక్స్‌పెక్ట్ చేయనటువంటి స్టేట్‌మెంట్ వచ్చింది. ఏమడిగాదంటే, "ఇంకా వేరే కలర్ లేదా? ఈ కలరే ఎందుకు తెచ్చావని" చెప్పేసి అంటాడు. మనోడు నీరు గారిపోతాడు. ఇప్పుడు ఒక కండిషన్ పెట్టాను. "నువ్వు ఎప్పటికైనా నాకేదన్నా డ్రెస్ గాని, శారీ గాని కొనాలంటే నువ్వు నాకు తప్పనిసరిగా ఫోన్ చేసి గాని, నాకు వీడియో కాల్ చేసి గాని చెప్పు" అని చెప్పేసి అనగానే ఇక నెక్స్ట్ ఏమో అదే మెథడ్‌ని ఫాలో చేస్తాడు. 1 ఇయర్‌కి మ్యారేజ్ డే వచ్చింది. మనోడు మంచి వీడియో కాల్ చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో ఒక శారీ కొనేసి ఇస్తాడనమాట. వీడియో కాల్ చేయగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనకొచ్చినటువంటి నచ్చిన కలర్స్ అన్నీ తీసుకున్నది. మనోడు హ్యాపీ, తను హ్యాపీ. ఇద్దరు హ్యాపీ. ఎందుకని? ఇంతకుముందు 5,000 పెట్టి కొన్న శారీ నచ్చలేదు. ఈరోజు వీడియో కాల్‌లో హెచ్‌డీ కెమెరాలో దగదగ మెరిసిపోయి రూ. 1000 శారీనే వచ్చేసింది. డబ్బులు సేవ్ అయిన తర్వాత తను కూడా హ్యాపీగా ఫీల్. ఎందుకు అడగాలి సార్ ఇక్కడ భార్యని అని కనుక అంటే దట్ ఇస్ ద రిలేషన్స్. నేను ఆల్రెడీ మీకు స్టోరీ చెప్పాను. ఈ పార్ట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు. సెంట్రల్‌కి, స్టేట్స్‌కి రిలేషన్ ఉన్నది. అంటే కేంద్రము, రాష్ట్రాలు రెండిటికి సంబంధమైన అంశాలను గనక రాజ్యాంగాన్ని సవరించాలనుకున్నప్పుడు పార్లమెంట్ కంపల్సరీగా స్టేట్స్‌ని కన్సల్ట్ చేయాలి. అలాంటి పార్ట్స్ ఏమన్నాయంటే 11వ పార్టు, 12, 7వ షెడ్యూలు మనకి పంచాయతీరాజు, మున్సిపాలిటీలు 11, 12 షెడ్యూల్స్‌కి అన్నీ కూడా మనకి వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇంత స్టోరీ చేస్తే గాని మీకు అర్థం కాలేదు చూడండి. రాటిఫికేషన్ ఆఫ్ ది స్టేట్స్ అండ్ స్పెషల్ మెజారిటీ ఆఫ్ ది పార్లమెంట్ రిలేటెడ్ ద విచ్ ఇస్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రైట్, చూడండి. రాజ్యాంగంలో సమైక్యకు సంబంధించిన అంశాల విషయంలో పార్లమెంటు 2/3 మెజారిటీతో పాటు సగం రాష్ట్రాలను అడుగుతూ ఉంటుంది. ఈ ఫెడరల్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి పార్ట్స్ 11, 12 షెడ్యూల్కి వస్తున్నప్పుడు 7th షెడ్యూల్, 11వ షెడ్యూల్, 12వ షెడ్యూల్. ఇంత తెలిస్తే కానీ నువ్వు ఆన్సర్ చేయలేవమ్మా. రైట్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ అనేది ఆదేశ సూత్రాలు అమెండ్ బై కెన్ బి యూనిలేటరల్ మెజారిటీ ఆఫ్ ది పార్లమెంట్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. యూనిలేటరల్ మెజారిటీ అంటే అర్థం ఏంటది? యూని అంటే ఒకళ్ళు, ఎవరు సార్ ఇక్కడ? పార్లమెంటు. యూనిలేటరల్ అంటారు. బైలేటరల్ అంటే అర్థం ఏంటిది? బైలేటరల్ అంటే అర్థం ఏంటిది? ఇద్దరు ఉంటారు. బైలేటర్ అంటే ఇద్దరు ఎవరు? సెంట్రల్, స్టేట్ ఉంటుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా మనకి రాజ్యాంగాన్ని సవరిస్తూ ఉంటుంది. ఏంటి సార్ అంటే ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీలు. ఆదేశిక సూత్రాలని సవరించాలనుకున్నప్పుడు పార్లమెంట్ ఒక్కళ్ళే సవరించారా? స్టేట్స్ని అడిగాందా? స్టేట్స్ని అడగలేదు. పార్లమెంట్ ఒక్కటే మనకు చేసింది కాబట్టి యూనిలేటరల్ అంటారన్నమాట. యూనిలేటరల్ అంటే ఒక్కళ్ళే కలిసి, పార్లమెంట్ ఒక్కటే కలిసి ఏకాధిపత్యం ద్వారా రాజ్యాంగాన్ని సవరించింది. ఒకవేళ ఫెడరల్ అన్నప్పుడు దీన్ని కూడా మనం చెప్పుకోవచ్చారంటే బైలేటరల్ అంటారు. బైలేటరల్ అంటే ఎవరు? రాజ్యాంగాన్ని సవరించడానికి ఇద్దరు కావాలి. ఒకళ్ళు సెంట్రల్, రెండోది స్టేటు. సో కాబట్టి మనం చెప్పుకున్నాం మనం. ఆదేశిక సూత్రాలని కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, డిపిఎస్పీని కానీ అమెండ్మెంట్ చేయాలంటే ఎవరు చేస్తారు? పార్లమెంట్ ఒక్కటే చేస్తుంది కాబట్టి దాన్ని ఏమంటాము? యూనిలేటరల్ అంటారు. కాబట్టి ఇచ్చినటువంటి దాంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ అంటే రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. ఆన్సర్ సి. ఒకవేళ దీన్ని నెగటివ్ క్వశ్చన్స్ అడగాలంటే ఏమడుగుతాడు సార్ అంటే చూడండి ఇక్కడ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అమెండెడ్ కెన్ బి బైలేటరల్ మెజారిటీ అని అడుగుతాడు. ఇది తప్పు. బైలేటరల్ మెజారిటీ అన్నప్పుడు తప్పైంది.
అలా కాకుండా యూనిలేటరల్ మెజారిటీ పార్లమెంటు అండ్ స్టేట్ అంటాడు. మన దగ్గర ఎంట్రీలు ఉండాలి కానీ ఏ కొప్పని వేయచ్చు అని మా ఇంగ్లీష్ మాస్టర్ చెప్పాడు 10th క్లాస్లో. మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి కానీ వాడు ఎట్లా అడిగినా సరే ఆన్సర్ అనేది చేయొచ్చు. ఫెడరల్ సిస్టంలో ఏమవుతుంది, స్టేట్స్కి ప్రయారిటీ లేదు అని అడుగుతూ ఉంటాడు. సో ఇలాగా మనకి రైట్ స్టేట్మెంట్ తెలిసింది కాబట్టి రాంగ్ ఎన్ని చెప్పినా సరే ఆన్సర్ చేసుకోవచ్చు, ఇలా చదువుకోవచ్చు. ఇది ప్రియాంబుల్కి సంబంధించిందమ్మా. నెక్స్ట్ వీడియోలో ప్రియాంబుల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ చేస్తా ఉన్నప్పుడు దాన్ని మనం చేద్దాం. రైట్, లాస్ట్ క్వశ్చన్ ఇక మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అమెండ్మెంట్ బిల్కి సంబంధించి అడుగుతున్నాడు. ఏమంటున్నాడు, ఫైండ్ అవుట్ ది కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. కరెక్ట్ అంటే ఇలా పెట్టుకుందాం. రైట్, చూద్దాం. సో చాలా అంటే ఆన్సర్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనకి చాలా జాగ్రత్త చూడండి ఒకసారి. ఏమంటున్నాడు ఇక్కడ, ద అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కెన్ బి ఇనిషియేటెడ్, ఇది కీవర్డ్, ఎయిదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ ప్లస్ అంటున్నాడు ఆల్సో స్టేట్ లెజిస్లేషన్ అంటున్నాడు. అంటే ఏంటంటే భారత రాజ్యాంగాన్ని సవరించే బిల్లులు పార్లమెంటులో ఏ సభలోనైనా సరే ప్రవేశపెట్టచ్చు, మరియు రాష్ట్ర శాసనసభలో కూడా పెట్టచ్చు అంటున్నాడు. అంటే ఒక బిల్లుని ఇనిషియేట్ అంటే ప్రారంభం, అంటే ఫస్ట్ అన్నమాట. ప్రారంభం అంటే చొరవ తీసుకొని పెట్టేటువంటి వాళ్ళు ఎవరంట, చొరవ పార్లమెంట్ చేయొచ్చంట, తర్వాత స్టేట్ చేయొచ్చంట అని అంటున్నాడు. ఫస్ట్ పార్లమెంట్లో మనం తీసుకుందాము. పార్లమెంట్ అనేది ఎగ్జాక్ట్గా కరెక్ట్ అమ్మా. ఎయిదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ అంటే ఏ సభలోనైనా పెట్టచ్చు. ద బిల్ కెన్ ఇంట్రడ్యూస్ ది ఎనీ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్, వెదర్ ఇట్ ఈస్ ద లోక్సభ ఆర్ రాజ్యసభ. రైట్, ఇఫ్ ఇన్ కేస్ ద బిల్ ఈస్ ద మనీ బిల్, వీ షుడ్ ద ఇంట్రడ్యూస్ ది లోక్సభ వెరీ ఫస్ట్ టైం అనమాట. మొట్టమొదటిసారిగా లోక్సభలోనే పెట్టాలి ఆ బిల్లు కనుక ఆర్థిక బిల్ అయితే. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఇక్కడ. అయితే ఇక్కడ తోక పెడుతున్నాడు, అండ్ అనే పదాన్ని పెడుతున్నాడు. అండు, ఆరు అనే పదాలు వచ్చినప్పుడు, ఓన్లీ పదాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఏమంటాడు, ఆల్సో స్టేట్ లెజిస్లేషన్ అంటే రాష్ట్రాలు కూడా చొరవ చూపించచ్చంట. రాంగ్ ఆన్సర్. చూడండి, మనం ఏం చేస్తాము, పార్లమెంట్ వరకు మనకు తెలుసు కాబట్టి ఇంతటితోటి మనకి కరెక్ట్ ఆన్సర్ అనుకుంటాం, కానీ అండ్ ఆల్సో స్టేట్ లెజిస్లేషన్ అనే పదాన్ని మనం పెద్దగా పట్టించుకోం. కాబట్టి రెండు పక్క పక్కన ఇచ్చినప్పుడు ఒకటి రాంగ్ అయినప్పుడు రెండు కూడా రాంగే. కాబట్టి స్టేట్కి సంబంధం లేదు కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ వన్, ఇన్ కేస్ ఆఫ్ ది డిసగ్రిమెంట్ బిట్వీన్ ద టూ హౌసెస్ దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ హోల్డింగ్ ది జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది టూ హౌసెస్ అన్నారు. అంటే ఒక బిల్ అనేది ఒక సభలో పాస్ అయిపోయి, ఏదైనా సభ కావచ్చు, రెండో సభలో రిజెక్ట్ అయిపోతే, ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ ఫర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాల్ ఫర్ ది జాయింట్ సెషన్ అండర్ ఆర్టికల్ 108 అంటే నో. చూడండి, అదే పదాన్ని ఇచ్చాడు అనమాట, నో అన్నాడు. ఏదైనా ఒక బిల్లు విషయంలో రెండు సభల మధ్య సందిగ్ధత ఏర్పడినట్లయితే, రెండు సభల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చినట్లయితే, మామూలుగా అయితే జనరల్ బిల్స్కి అయితే రాష్ట్రపతి ఉమ్మడి సమావేశాలు పెడతాడు, కానీ అమెండ్మెంట్ బిల్లుకి సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో జాయింట్ సెషన్ పెట్టాడు అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ ది రైట్ స్టేట్మెంట్ అమ్మ. రైట్, చూడండి ఒకసారి. ద అమెండ్మెంట్ బిల్ కెన్ ఇంట్రడ్యూస్ బై ది మినిస్టర్ ఓన్లీ. చూడండి, ఓన్లీ అనే పదం వచ్చిందంటే తప్పది. అంటే రాజ్యాంగ సవరణ బిల్లులు అనేది ఎవరు పెట్టాలంట, మంత్రులు మాత్రమే పెట్టాలంటున్నాడు. తప్పది. అంటే బిల్లుని ఎవరు పెట్టచ్చారంటే ప్రైవేట్ మెంబర్ కూడా పెట్టచ్చు. ఇప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, మనకి ఒక్కటే ఉంది. వన్ స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రండి ఇప్పుడు చూడండి, ఒక పాయింట్ చెప్తాను. మనకి రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో నో అన్నదానికి మనకి ఒక పాయింట్ చెప్తాను, ఇది జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి మీరు. ఏంటయ్యా నోట్ అంటే, పార్లమెంటులో మనకి లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఉంటుంది, అది ఛాంబర్ నెంబర్ 1, ఛాంబర్ నెంబర్ 2. ఇటు పక్క మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ది ఎనీ హౌస్ బట్ ద పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్ అంటారు. ఒక సభ అనేది బిల్లుకి వెళ్ళక ముందు, ద బిల్ బిఫోర్ గోయింగ్ టు ది ఎంటర్, ఇట్ మస్ట్ బి స్క్రూటినైజ్. ద బిల్ కెన్ ఇంట్రడ్యూస్ బై ది, ఎవరెవరు పెట్టచ్చు సార్ బిల్ అంటే, బై ది ఏమంటారంటే మినిస్టర్ ఆర్ ప్రైవేట్ మెంబర్ అంటారు అనమాట. మినిస్టర్, ప్రైవేట్ మెంబరు. ఈ ప్రైవేట్ మెంబర్ ఎవరంటే హూ ఇస్ నాట్ మెంబర్ ఆఫ్ ది హూ ఇస్ నాట్ మినిస్టర్ ఇన్ ది హౌస్ అంటారు. మంత్రి కాని వ్యక్తి ఎవరైనా కావచ్చు. ఎవరు పెట్టచ్చు అంటే రాజ్యాంగ సవరణ బిల్లుకి విషయంలో ఎవరైనా సరే పెట్టవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అది మనం చెప్పుకున్నాం కూడా ఇక్కడ. ఇంకోటి ఏంటంటే కొన్ని బిల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ బిల్ ఉందనుకోండి, మనీ బిల్ హౌస్లో పెట్టాలంటే ఏం చేయాలా, రాష్ట్రపతి ముందస్తు కావాలి. లేకుంటే ఏమంటారు, రాష్ట్రాల పునర్విభజన. చూడండి, మీకు చాలా బిట్లు వస్తున్నాయి ఇక్కడ. రాష్ట్రాల పునర్విభజన బిల్లు పెట్టాలంటే రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి చాలా అవసరం.
నా పాయింట్ మీకు అర్థమవుతుంది కదా. మనీ బిల్లును సభలో పెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం. రాష్ట్రాల విభజన బిల్లు పెట్టాలన్నప్పుడు కూడా రాష్ట్రపతి అనుమతి చాలా ముందస్తు అనుమతి చాలా అవసరం. దెర్ ఇస్ ఎ ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఇంట్రొడ్యూసింగ్ ఆఫ్ ది మనీ బిల్ అండ్ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ బట్ నాట్ రిక్వైర్ ది అమెండింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రైట్. రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో ముందస్తు అనుమతి అవసరం లేదు. ఈ రెండింటికి మాత్రం ముందస్తు అనుమతి కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ముందస్తు అనుమతి అని చెప్పేసి మీరు చిన్నగా రాసుకోండి. ముందస్తు ముందస్తు అనుమతి, ప్రయర్ పర్మిషన్ దేనికి కావాలంటే మనీ బిల్లుకి దీనికి కావాలి. రాష్ట్రాల పునర్విభజనకి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు అమెండ్మెంట్ బిల్లుకి అయితే అవసరం లేదు. ఇది చూడండి, ఒక సభలో బిల్లు పాస్ అయినప్పుడు రెండో సభలో రిజెక్ట్ అయితే ఏం లేదు, నో జాయింట్ సెషన్, ఉమ్మడి సమావేశాలకు అవకాశం లేదు. రెండోది ఫస్ట్ చెప్పుకున్నాం మనం, నో ప్రయర్ రికమెండేషన్. నో ప్రయర్ రికమెండేషన్ అంటే ముందస్తు అనుమతి అవసరం లేదు, తర్వాత ఉమ్మడి సమావేశాలు అవసరం లేదు. నో అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను. తర్వాత బిల్ అనేది ఇఫ్ కండిషన్ బిల్లు రెండు సభల్లో పాస్ అయ్యి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఈ షుడ్ యాక్సెప్ట్. దట్ మీన్స్ దెర్ ఇస్ నో వీటో పవర్. ఆయన వీటో పవర్ అనేది లేదు. ఆయన ఏం చేయకూడదు, నో రిటర్న్ చేయకూడదు, నో రీకన్సిడరేషన్. అంటే ఎట్టి పరిస్థితుల్లో మనకి బిల్ అనేది వెనక్కి పంపించకూడదు. ఈ మస్ట్ యాక్సెప్ట్ ద బిల్, ఈ మస్ట్ గేవ్ ఇస్ అసెంట్ ఆన్ ద బిల్ అంటారు. ఆయన తప్పనిసరిగా అనుమతించాలి. రెండు అంశాలు మనం మాట్లాడుకున్నాం. ఒకటి రాష్ట్రపతి గురించి, రెండు మూడు అంశాలు. రాష్ట్రపతి ఏం చేయాలా, ప్రయర్ రికమెండేషన్ అవసరం లేదు, నో వీటో పవరు, నో జాయింట్ సెషన్స్. సో ఇట్లాగా మనము అంశాలని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇంత డెప్త్గా చదివితేనే మనం ఆన్సర్ చేయగలం. జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటే ఒకటి రెండు సార్లు వినండి. ఇలాంటి క్వశ్చన్స్ టఫెస్ట్ ఏరియాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అద్భుతమైన ఆఫర్, విడిచిపెట్టగాకండి. మీరు దీన్ని అవైల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వాచింగ్.